టు కేబీఆర్ కన్స్ట్రక్షన్ అండి. అందరికి కూడా ముందుగా మన భోగి మకర సంక్రాంతి అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలుపుతానండి. అందరికి కూడా మా ప్రేక్షకులకు అలా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లకు అందరికి కూడా మరొకసారి నా యొక్క అభినందనలు తెలుపుతాను. అలాగే మనం ఇది ఏదైతే చూస్తానో ఇది 238 గజాలు గల సైట్ అండి. దీనికి ఈస్ట్ అండ్ సౌత్ రోడ్డు కలిగిన సైట్ అండి. ఇది ఈస్ట్ 30 సౌత్ 30. ఇదివరకు ఆల్రెడీ వీడియోలు చెప్పినట్టుగా ఇప్పుడు ఆల్రెడీ కింద ఫ్లోర్ ఆల్రెడీ అయిపోయిందండి. 2 ఫ్లోర్ స్లాబ్ కూడా చూస్తున్నారు. డేకింగ్ వాళ్ళు తీయడం అయితే జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు అన్నీ చెప్పడం జరుగుతుంది. వెళ్దాం. అలాగే ఇప్పుడు మనం లోపలికి వచ్చి చూడవచ్చు. మన కోలం కూడా 9 అంగుళాల 18 అంగుళాలు అండి సైజు. అంటే 9 x 18 అంగుళాల సైజు గల కోలం అండి. ఇది హెవీ కోలము. అలాగే మీరు చూసినట్టయితే భీమ్ కూడా మనం 15 అంగుళాలు భీమ్ ఇచ్చామండి. అంటే ఈ స్పాన్లు ఎక్కువ వల్ల అప్పుడు చెప్పాను మీకు ఆల్రెడీ. అలాగే ఇది కూడా 15 అంగుళాలు గల భీమ్ అండి. చూడవచ్చు. ఈ కిందకు వచ్చేటప్పటికి ఇది ఇలాగా కార్ పార్కింగ్ అండి. ఇది ఇలా అంత కార్ పార్కింగ్. అలాగే మనకి స్లంప్ కూడా చూడవచ్చు. మీరు అంతకుముందు చెప్పాను అది స్లంప్ అండి. అలాగే ఇప్పుడు కింద పోర్షన్లోకి మనం వెళ్దామండి. ఈస్ట్ ఎంట్రన్స్ కింద పోర్షను చూడవచ్చు. ఈస్ట్ మనం ఇప్పుడు ఇచ్చిందే టేక్ దార్బంధం ఇస్తున్నామండి. ఇవి ఉంటుంది దార్బంధం కూడా. మేము ఏదైతే చెప్తామో అదే మీకు చేసి చూపెడతామండి. చెప్పేది చేస్తాం, చేసేది చెప్తామండి. అలాగే మనం లోపలికి వెళ్దామండి. ఆల్రెడీ లోపల కూడా ప్లాస్టింగ్ వర్క్ స్టార్ట్ చేసాం. ఇది ఇలా హాల్ అండి. ఇది ఇలా హాలు చూడవచ్చు. అలాగే ఇటు పక్క వస్తే మనకి కిచెన్ అండి. ఇది కూడా చూడవచ్చు. ఇది కస్టమర్ తగ్గట్టుగా మనం కట్టామండి. ఇది కస్టమర్ సైటు. మనం కట్టడానికి మనకు అప్పచెప్పారండి. ఎస్ఎఫ్టీకి మనం ఇంత లెక్క అనేసి మనం మాట్లాడడం జరిగింది. అలాగే ఇది యూటిలిటీ అండి. చూడవచ్చు. ఇది ఇలాగా యూటిలిటీ వస్తుందండి. ఇక్కడ నుంచి మనకి ఇది దీనికి కూడా మనం దార్బంధం ఇవ్వడం జరిగిందండి. చూడవచ్చు. అలాగే ఇప్పుడు మనం బాత్రూమ్ చూద్దామండి. ఇది కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూడవచ్చు. ఇది కామన్ బాత్రూమ్. అలాగే మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి హెవీగా వచ్చిందండి. బాగా వచ్చింది. ఆల్రెడీ మనం కబోర్డ్లకి సెల్ఫ్ అయితే ఆల్రెడీ వేయడం జరిగింది. ఇవి పిన్ను మనకి కబోర్డ్లకి వాటికి రెడీ చేయడం జరుగుతుందండి. అలాగే మనం ఈ యొక్క రూమ్కి 2 విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. చూడొచ్చు. ఇది అటాచ్డ్ బాత్రూమ్. అలాగే మనం ఏదైతే వాడుతున్నా మనం ఇప్పుడు చెప్పినానండి. మనం సుధాకర్ అయితే వాడతాం పైపులు లోపలికి వెళ్ళి. చూడవచ్చు. ఇవి సుధాకర్ పైపులు మెటీరియల్. ప్రతిదీ కూడా మనం పిన్ టు పిన్ అన్ని ఏది చెప్తాం కస్టమర్కి ఏ వాడతాం. దీనికైతే విశాఖ స్టీల్ ఐరన్ వాడినామండి. అలాగే సిమెంట్ వచ్చేటప్పటికి రామ్కో వాడినాం. అలాగే బ్రిక్ వచ్చేటప్పటికి లైట్ వెయిట్ బ్రిక్ వాడినామండి. రెడ్ బ్రిక్. చూడొచ్చు. మనం ఇప్పుడు మీకు చెప్తున్నామండి. చెప్పే విధంగా మనం చేస్తాం. అలాగే శాండ్ వచ్చేటప్పటికి మనం రాజమండ్రి నుంచి వస్తుందండి మనకి. అలాగే మీకు ఇప్పుడు చెప్తానండి. బ్రిక్కి మయాని వేరియేషన్ చూడండి. సిమెంటు ఈ విధంగా ఉన్నప్పుడు మనకి స్ట్రాంగ్ ఉంటుందండి. అంతే క్రాక్లే రాకుండా. అలాగే మనం కింద బెల్ట్ ఇవ్వడం కూడా మీకు చాలా బిల్డింగ్లు చెప్తాను. అలాగే చూడతుండలా టోటల్గా బెల్ట్ ఇచ్చాం. ప్రతిదానికి కూడా మనం బెల్ట్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మనం పెక్కొస్తావిడికి ఇక్కడ దగ్గరలోనూ సోమపురం లేదా అనకాపల్లి నుంచి అయితే రప్పించడం జరుగుతుంది మనకి. అలాగే మనం ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్స్ పెడతామండి.
మన కోలం మార్కింగ్ కాడి నుంచి మొత్తం బిల్డింగ్ వస్తేప్పటికి ప్రతి వీడియో కూడా మనకి ఈ యొక్క బిల్డింగ్ తాలూకి ఒక 4-5 ఫుటేజీలు వస్తాయండి వీడియోలు. అంతే టోటల్ మొత్తం అంతస్తు పెడుతున్నాం కాబట్టి దీనికి వస్తేప్పటికి ఇటో విండో ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కూడా స్పేసెస్కి వచ్చింది. మీకు ఇక్కడ క్లియర్ కనబడుతుందండి, చూడొచ్చు. బెల్ట్ వేసింది మేము, చాలా నీట్గా కనబడుతుంది. అలా చూపెట్టండి. అలాగే చూడొచ్చు, చాలా నీట్గా కనబడుతుంది. మనకి బ్రిక్ గ్యాప్, ఇక్కడ సిమెంట్ కరెక్ట్గా ఫినిషింగ్. ఇది ఎటువంటి బిల్డర్ కూడా మీకు అండర్ కన్స్ట్రక్షన్లో మనకి ఇలా వీడియో చేసి చూపెట్టండి. మేము మటుకు ఏదైనా సరే కస్టమర్లు తప్పకుండా కస్టమర్లు మాకు దేవుళ్ళండి. వాళ్ళు చెప్పే విధంగా గడపం, ఎటువంటి దేనికి కూడా మేము రాజీ పడం, అంతా క్వాలిటీకి వెళ్తుంది. అలాగే ఈ బిల్డింగ్ వచ్చేటప్పటికి కిందనే ఒక సెల్లారు ప్లస్ 2 BHK అండి ఇది ఈ బిల్డింగు. అలాగే మనకి హాల్లోకి వచ్చేటప్పుడు విండో కూడా చూసారు, ఒక విండో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. అలాగే మనకి ఇది మేడకు వచ్చేటప్పటికి సేమ్ ఇలాగే 2 పోర్షన్లు వస్తాయండి. 2 2 BHK పోర్షన్లు అయితే వస్తాయి. మొత్తం 3 పోర్షన్లు అండి. ఒక సెల్లారు, ఇది రెంట్ పర్పస్ ఆయన చేసుకుంటారు. అలాగే టాప్ ఫ్లోర్లో 3 BHK ఆయన తర్వాత కట్టుకుంటారు. అలాగే మనం ప్రతిదీ కూడా మీకు క్వాలిటీగా అందించడం మాకు అలవాటండి. ఎందుకంటే మాకు ఆ క్వాలిటీ ఇస్తేనే మమ్మల్ని కస్టమర్లు నమ్ముతారు. మాకు ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్ వీడియోలు పెడుతున్నాం దానివల్ల మీరు మాతోనూ టైప్ అయ్యి ఈ బిల్డింగ్ను కొనడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ వచ్చేటికి ఎస్ఎఫ్టీ కాస్ట్ మనకి సెల్లార్ అయితే 1400 అండి. ఆయనతో మాట్లాడుకున్నాం మనం. అలాగే మనకి ఇలా బ్రిక్ వర్క్ కట్టింది అయితే మనం 1800 రూపాయలండి ఎస్ఎఫ్టీకి. ఈ రకంగా తీసుకుంటున్నాం. ఇంకా మరి కొద్దిగా రేంజ్ వెళ్తే ఇంకా పెరుగుతుందండి. ఇందులో ఇంకా ఫైనల్ మీకు చెప్పిన రేట్లు అండి. ఎంతకంటే లో బడ్జెట్లో అయితే మేము చెయ్యం కూడా, ఎందుకంటే డ్యామేజ్ అవుతుంది చేసిన వర్క్. అలాగే ఎంతవరకు మమ్మల్ని ఆదరిస్తుంటారు మా వ్యాపారంలో, మీరు కూడా భాగస్వాములు అవుతారు కాబట్టి ప్రతిదీ కూడా మీరు వీడియోలు చూస్తాను రండి. అలాగే మనకి నార్త్ ఫేసింగ్ రెడీ సోల్డ్ అవుట్కి రెడీగా రెడీ టు ఆక్యుపై నార్త్ ఫేసింగ్ ఒక బిల్డింగ్ ఉంది, ఇండివిజువల్ హౌస్ 102 గజాలను. అలాగే డూప్లెక్స్లో 2 ఉన్నాయండి, 92 గజాలు. అది కూడా నార్త్ ఫేసింగ్. తప్పకుండా మీరు పొందాల్సిన వాళ్ళు మా నెంబర్ స్క్రోలింగ్ అవుతుంది, మాకు ఫోన్ చేయండి, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. తప్పకుండా మా వీడియో నచ్చేటైతే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అలాగే అందరూ కూడా మరొకసారి మన అడ్వాన్స్గా భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరూ కూడా మరొకసారి ధన్యవాదములు. నమస్తే అండి. జై హింద్.